హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీరు మైక్రో మినియేచర్ జర్నల్ సెట్ అయితే చూడబోతున్నారు. మరి ఇంత చిన్న బుక్ మీరు ఎక్కడ చూసుండరేమో. సో అంత చిన్నగా చేశాను. నాకు మినియేచర్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో మీలో కూడా మినియేచర్ లవర్స్ ఉంటే నేర్చుకుంటారని చెప్పి ఇలా వీడియో చేశాను. సో ఇంకా లేట్ చేయకోకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మీరు చూడబోతున్న ఈ జర్నల్ కిట్లో ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ముందుగా కిట్ అయితే చూసేసుకోండి. ఆ తర్వాత ఎలా చేయాలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మధ్యలో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే చెప్తుంటాను. ఇదనే కాదు, కనీసం ఒక బేసిక్ బుక్ ఎలా తయారు చేయాలో అన్నీ కూడా నేర్చుకుంటారు మీరు ఈ వీడియోలో. సో అందుకని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ఇవి మన ప్రింటెడ్ షీట్స్ అనమాట. 2 ప్యాటర్న్స్ అయితే చేశాను ఆల్ కలర్స్లో. అండ్ ఇవి మన పిట్టి ఫోటోలు. అండ్ ఆ తర్వాత ఫైనల్గా మన జర్నల్ బుక్ అనమాట. ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కవర్ పేజ్ని అయితే చూపిస్తున్నాను అనమాట. ఇలా నేనైతే పిక్సార్ట్ అనే ఫోటో ఎడిటింగ్ యాప్లో అయితే క్రియేట్ చేశాను. మన బుక్ లోపల ఉండే పేపర్స్ కొలత ఎప్పుడు కూడా మన కవర్ పేజ్ని బేస్ చేసుకొని తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ తీసుకున్న కొలత నా కవర్ పేజ్కి తగ్గట్టు తీసుకుంటున్నాను. అంటే ఇప్పుడు చూసారా, నా కవర్ పేజ్ ఎంతవరకు చూపిస్తుంది అంటే పైన కనిపించేది నాకు 2.5 మాత్రమే. సో నేను 2.5 మాత్రమే తీసుకోవాలి. 3.5 వెడల్పు తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్న వైట్ పేపర్ని ఫోల్డ్ చేస్తే ఎంత సైజ్ వస్తుందో అంత సైజ్ గల బుక్ని మనం ఇప్పుడు చేయబోతున్నామని అర్థం అనమాట. సో ఇలా నేను పేపర్స్ రెడీ చేయడం కోసం ఒక సింపుల్ వైట్ నోట్బుక్లో పిన్ పేపర్ అయితే తీసుకున్నాను. మీరు ఏ పేపర్ అయినా తీసుకోవచ్చు, బట్ వైట్ పేపర్ తీసుకోండి. ఆర్ లైన్స్ కూడా తీసుకోవచ్చు మేబీ. నేను ఇక్కడ ఒకేసారి 2 పేపర్స్ పట్టుకొని కట్ చేసేసాను అనమాట. అంటే తొందరగా అయిపోతుందని చెప్పి. అన్నీ ఫోల్డ్ చేయాలి. చూడండి, ఇన్ని అయితే నేను తీసుకున్నాను. అంతకంటే ఉంటే ఇంకా బాగోదు ఆ సైజ్కి అని చెప్పి ఇక్కడికే తగ్గించేసాను. అండ్ ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకే లెవెల్లో ఉండేటట్లు చూసుకోండి. సో అలా ఉన్న తర్వాత ఇలా క్లిప్స్ అయితే పెట్టేయండి. ఇలా 2 క్లిప్స్ అయితే నేను పెట్టేశాను. ఇక్కడ పైవైపు నాకు కనిపిస్తున్నది నేను ఫోల్డ్ చేసిన వైపు అనమాట. సో అక్కడ నేను ఇలా నైఫ్ తీసుకొని ఒక చిన్న ఘాట్లు అయితే వేస్తున్నాను. సో కొంచెమే గీత కనిపించేంత మాత్రమే ఇలా కోయండి కట్టర్తో. ఆ తర్వాత ఇలా గమ్ అయితే వేసేయండి. ఇలా ఎక్కువ గమ్ వేసి వేలుతో అయితే అలా అంతా స్ప్రెడ్ చేయండి అనమాట. బాగా గమ్ లోపలికి వెళ్ళి స్ట్రాంగ్గా ఉంటుంది. మన గమ్ అంతా పూసేసిన తర్వాత ఆ క్లిప్స్ మళ్ళీ ఇటువైపుకి పెట్టండి. ఇలా అనమాట. ఇది మా బుక్. సో ఇలా క్లిప్ పెట్టేసి అలా పక్కకు ఉంచేయాలన్నమాట ఆరేంత వరకు. ఒకవేళ మీకు ఇంకా స్ట్రాంగ్గా కావాలనిపిస్తే మాత్రం ఆరిన తర్వాత మళ్ళీ ఇంకొక పూత అయితే పూయండి, గమ్ వేయండి. ఇలా మన బుక్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఒక పేపర్ అయితే ఈ సైడ్లో కట్ చేయండి. మెజర్మెంట్స్ కావవి, చూడండి నేను ఏం చేస్తానో. ఇలా అయితే గమ్ అతికించి, సో మనం గమ్ వేసి ఇంతసేపు అతికించిన దానిపైన ఒక కవర్ లాంటిది అయితే ఇలా అది ఊడిపోకోకుండా ఇలా అయితే వేస్తున్నాను. ఆ తర్వాత మన మెయిన్ పార్ట్ని తీసుకొని, అంటే కవర్ పేజ్ని అయితే తీసుకొని ఈ లాస్ట్ పేపర్కి గమ్ అతికించి, ఇప్పుడు నేను ఎలా అయితే అతికిస్తానో చూడండి. కార్నర్స్కి నీట్గా గమ్ అంటే ఇలా చూసుకోండి అనమాట. అలా నీట్గా ఫస్ట్ పైవైపు గమ్ అతికించిన తర్వాత ఇలా నేను పేపర్ పైకి ఎత్తి చూపిస్తున్నప్పుడు మీకు బ్రౌన్ కలర్గా ఒక రెక్టాంగిల్ కనిపించింది కదా, అంటే అది మన కవర్ పేజ్ అనమాట. సో మనం బుక్ అంటిస్తున్నప్పుడు ఆ కవర్ పేజ్ కిందకి కానీ పైకి కానీ మన బుక్ పోకూడదు. అలా చూసుకొని నిదానంగా అతికించండి. అలా అతికించిన తర్వాత ఇక్కడ పెద్దగా ప్రాసెస్ ఏం లేదు, కానీ మీరు బుక్స్కి వ్రాపర్ వేస్తారు కదా, ఏమంటారు దాన్ని, ఆ ట్రిక్ని ఫాలో అవ్వండి ఇక్కడ. సో ఇలా నేను ఫస్ట్ కటింగ్స్ అయితే చేసేసుకుంటున్నాను. అలా కట్ చేసిన తర్వాత కొంచెం నిదానంగా చూసి, అంటే మనకు పేపర్ కొంచెమే మిగిలింది ఇక్కడ. సో ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. సో చూసారా, కొంచెమే మిగిలింది. నేను మేబీ ఇంకా సరిగ్గా బాగా ఎడిట్ చేస్తుంటే బాగుండు. కొంచెం వైట్ పేపర్ అనేది వెనక సైడ్ కనిపిస్తుంది. థ్యాంక్ గాడ్ ముందరైతే కనిపించలేదు, వెనక కనిపిస్తే కనిపించుకోండి. అండ్ ఇటువైపు కూడా అలా గమ్ అతికించి ఫోల్డ్ చేసేసేయాలన్నమాట. సో చూసారా, మన క్యూట్ బుక్ రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఈ క్యూట్ బుక్కి ఒక రిబ్బన్ లాంటిది అయితే, చిన్న రిబ్బన్
ఇది నేను ఎక్కడా కొనలేదు. ఎక్కడో దొరికింటే దాపెట్టుకోయింటి. సైజ్ బావుంది ఇంత పిట్టిది అని. ఇలా అతికిచ్చిన తర్వాత ఇది కనిపీకోకుండా దాని మీద ఇంకొక పేపర్‌నైతే గమ్ వేసి అతికిచ్చేసేయాలి. అలా 2 సైడ్స్ కూడా అతికిచ్చేసేయాలి. ఇక్కడ రిబ్బన్ అతికిచ్చామని మాత్రమే కాదు, అటుపక్క మనం ఫోల్డింగ్స్ చేసాం కదా! అది కూడా కనిపీకోకుండా ఇలా నీట్‌గా ఉంటుంది మన బుక్. సో, ఇటువైపు కూడా ఇంకొక పేపర్ అయితే అతికిచ్చేస్తున్నాను. ఈ రిబ్బన్ ఎందుకు కట్టానంటే ఇలా చుట్టేకనమాట. సో, ఇంకా లాస్ట్‌లో ఏదైనా చార్మ్ ఉంటే బావుండనిపిచ్చింది. దానికోసం ఈ నా పాత బ్రాస్లెట్‌ని యూజ్ చేసి దీనికున్న ఒక స్టార్‌ని పీకేసాను. అలా ఎట్లో అట్లా కష్టపడి, తిప్పలు పడి ఫినిష్ చేసేసాననమాట. ఇది బయటికి తీసి మన రిబ్బన్‌లోకి ఎక్కించి ముడి వేసేసాను. సో, ఫైనల్‌గా మన బుక్ ఇలా రెడీ అయిపోయింది. ఒకసారి చూసేసుకోండి. సో, ఇప్పుడు ఇలా మన బుక్ రెడీ అయిపోయిందనమాట. ఒక పెద్ద బుక్ ఆర్డర్ వచ్చినప్పుడు ఇలా ఈ పేపర్స్ అయితే నేను కట్ చేసేసాను. అంటే అంతే లెంత్ కావాలి అన్నప్పుడు A4లు ఇవి మిగిలిపోయాయి. కానీ నేను పడేయకుండా అలానే ఉంచుకున్నాననమాట. మా అమ్మ చేత ఒక 24 దెబ్బలు, 38 తిట్లు, 1,00,000 బూతులు తిట్టించుకొని మరి. ఇప్పుడు ఈ పేపర్‌ని మీకు కావాల్సిన సైజులో ర్యాండమ్‌గా ఎలా పడితే అలా ఫోల్డ్ చేసేసుకొని కట్ చేసేసుకోండి. అలా చేసిన తర్వాత ఇప్పుడు నేను ఒక కలర్ పెన్ అయితే తీసుకొని మేబీ ఏదైనా షేప్ అనుకుందాం. నేను ఇప్పుడు హార్ట్ షేప్ అయితే ఇక్కడ గీస్తున్నాను. సో, ఒక చిన్న, పెద్ద వేరే వేరే సైజెస్‌లో ఇలా హార్ట్స్‌తో ఈ పేపర్ నింపేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇదే ప్యాటర్న్‌ని బ్లాక్ కలర్‌తో అయితే ఫాలో అవుతున్నాను. అలా కంప్లీట్ అయిన తర్వాత ఇలా నేను రౌండ్ షేప్స్ అయితే తీసుకున్నాను. ఒక చుక్క, ఒక పెద్ద రౌండు, కోడిగుడ్డు ఇలాంటివన్నీ ఈ పేపర్‌లో నింపేస్తున్నాను అనమాట. ఇలా నేను ఈక్వల్‌గా 2 ప్యాటర్న్స్ అయితే అన్ని కలర్స్‌లో రెడీ చేసేసాననమాట. ఇది లాస్ట్‌ది. సో, చూసారా రెడ్, బ్రౌన్, యెల్లో, బ్లాక్, స్కై బ్లూ, వైలెట్ అండ్ గ్రీన్ ఇలా. అండ్ ఇవి హార్ట్స్ మొత్తాన్ని కూడా ఇలా మధ్యలో కట్ చేసేసి ఇలా లెవెల్‌గా ఉంచుకోవాలన్నమాట. సో, చూసారా ఇవి మన ప్యాటర్న్ పేపర్స్ అనమాట. ఎంత ప్రిట్టీగా భలే ఉన్నాయో తెలుసా? ఇప్పుడు ఈ పేపర్స్ అన్నిటికీ ఒకవైపు గమ్ పెట్టేసి ఒక పేపర్‌ని మీకు నచ్చిన పేపర్‌ని తీసుకొని ఇలా అతికిచ్చేసేయాలన్నమాట. బ్లేడ్‌తో మనం బుక్‌కి ఘాట్లు వేసినట్టు దీనికేం అవసరం లేదు. ఎందుకంటే మనకు కావాల్సినప్పుడు దీన్ని ఎలాగో ఒక్కొక్క పేపర్ పీకేస్తాం కాబట్టి జస్ట్ అలా అంటిస్తే చాలు బాగానే అంటుకుంటాయి. మీకు కావాల్సినప్పుడు ఏ కలర్ కావాలో ఆ కలర్ తీసుకుంటే సరిపోతుంది. సో, ఇలా మన 2 ప్యాటర్న్ బుక్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనము కలర్ పేపర్స్ అన్నీ ఒకే బుక్‌లో ఉండేలాగా చేద్దాం. ఏదైనా పేపర్ క్రాఫ్ట్ చేసినప్పుడు అలా మిగిలిపోయిన పేపర్స్‌ని ఉంచుకోలేక, పడేయలేక నేనైతే ఎప్పుడు కన్‌ఫ్యూజన్‌లో ఉండిపోతాననమాట. అవి ఇప్పుడు నాకు పనికొస్తున్నాయి. సో, కొంచెం హ్యాపీగానే ఉందనమాట. ఇలా మీకు కావాల్సిన సైజులో ఒక పేపర్‌ని రెడీ చేసేసుకోండి. మెజర్‌మెంట్స్ లేకోకుండానే. ఇప్పుడు నాకు ఈ సైజ్ గల పేపర్ కావాలి. ఇప్పుడు దీని కొలతను బట్టి మిగతా పేపర్స్ అన్నీ ఇప్పుడు అలాగే కట్ చేసేసుకోవాలి. సో, ఇక్కడ చూసారా? ఇలా నేను దీనిపైన పెట్టి అలా కట్ చేసేసుకోవడమే. మనకెంత సైజ్ ఉందో అంత. సో, ఇంత కరెక్ట్‌గానే ఉంది. సో, దీంట్లో 2 పేపర్స్ మనకొచ్చేస్తాయి. అలా అన్ని పేపర్స్ కూడా 2 పేపర్స్ అయితే తీసుకోండి అన్ని కలర్స్‌లో. ఇప్పుడు సేమ్ మనము ప్యాటర్న్ పేపర్స్‌కి ఎలా అయితే చేసామో అలా మనం కట్ చేసుకున్న పేపర్స్ అన్నీ కూడా ఒక కట్టలా చేసి నీట్‌గా ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఎక్కువ తక్కువ కాకుండా. కొన్ని ఒకవేళ మెజర్‌మెంట్స్ తప్పాయి పైన కింద అయినా కూడా ఏం పర్లేదు. ఎగ్జాక్ట్‌గా ఈ మెజర్‌మెంట్‌తోనే మనం జర్నల్ బుక్ చేస్తామని లేదు కదా! సో, అలా పెట్టిన తర్వాత ఒక పేపర్ మీద గమ్ వేసి ఇలా అటాచ్ చేసేసేయండి. సో, మన కలర్ పేపర్ స్క్రాప్ బుక్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను నా పిట్టి ఫోటోస్ పెట్టడానికి ఇలా ఒక పాత కవర్‌నైతే యూజ్ చేశాను. ఇలా కార్నర్ వైపు నుంచి సిజర్‌తో మనకెంత సైజ్ కావాలో అంత కట్ చేసేసి ఫోటోస్ తీసుకోవడానికి ఒక వైపు ఖాళీగా పెట్టేసి ఇంకొక వైపు ప్లాస్టర్‌తో సెక్యూర్ చేసేసుకోవాలన్నమాట. సో, అది ఇప్పుడు ఎలా కనిపిస్తుందంటే ఒక చిన్న పిట్టి కవర్‌లా కనిపిస్తుంది. ఆ కవర్‌లో ఇప్పుడు నేనైతే ఈ బుక్‌లో ఏమేం ఫోటోస్ అతికిపోతున్నానో ఆ పిట్టి ఫోటోస్ అన్ని లోపలేసేస్తా అనమాట.
ఇప్పుడు నేను చేసిన ఈ జర్నల్ సెట్ అంతా ఒక ఒక బాక్స్‌లో పెడతాను చూడండి. సో, ఫస్ట్ మన జర్నల్ బుక్ పెట్టేసాను. ఇప్పుడు మన పిట్టి పిట్టి ఫోటోలు, ఆ తర్వాత ఇవి ₹3 స్టిక్కర్స్ అనమాట. స్టిక్కర్ కాదు ప్లాస్టర్స్. సారీ. అండ్ ఇంకా మన ప్రింటెడ్ షీట్స్. అన్నిట్లో నాకు ప్రింటెడ్ షీట్స్ భలే నచ్చాయన్నమాట. భలే క్యూట్‌గున్నాయి. అండ్ ఇవి చిన్న చిన్న స్టిక్కర్స్ అనమాట. చూపియడం మర్చిపోయినాను సారీ. వీడియో తీయలేదు. అవి ఎప్పటివో అనమాట. అండ్ ఇవి కూడా నేను చేసిన స్టిక్కర్స్ అనమాట. ఇవి ఎప్పుడో ముందు చేశాను. సో, అట్లే పెట్టుకున్నాను. ఇప్పుడు పనికొస్తున్నాయి. స్టిక్కర్స్ అన్నీ కూడా నేను ఇంకొక వీడియోలో చెప్తాను. నా దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి. సో, అది కూడా వస్తుంది చూడండి. అండ్ ఇది పిట్టి ప్లాస్టర్ అనమాట. సో, ఇక్కడ నేను చూపియాల్సిన పనేం లేదు కానీ ఇంత పేపర్ కట్ చేసేసుకొని మీకు నచ్చిన ప్యాటర్న్ అయితే గీసుకుంటూ వెళ్ళిపోండి. సో, ఇలా అయితే నేను ఇంటూ మార్క్స్ వేసాను. ఒకటి బ్లాకింగ్‌తో అండ్ ఇంకోటి రెడ్డింగ్‌తో. ఇలా మన ఒక చిన్న ప్లాస్టర్ రెడీ అయిపోయిందనమాట. హౌ క్యూట్ కదా! ఇప్పుడు దీని మూత మూసేస్తే మన బాక్స్ రెడీ అయిపోయింది. ఎంత చిన్న జర్నల్ సెట్ కదా!